ఇష్టం లేదంట కదా ఇంట్లో ఇండస్ట్రీకి రావటం, ఎలా ఒప్పించారు అసలు? పారిపోయా మా నాన్నమ్మతో కలిసి. నేను మా నాన్నమ్మ మంచి సపోర్టర్ నాకు. మా నాన్నమ్మతో కలిసి పారిపోతే నాన్నగారు వచ్చి పట్టుకొచ్చి ఏం పనులు ఇవన్నీ, డాక్టర్ కృష్ణ అంటే ఎలాంటి పేరు ఉంది, ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు అని కూర్చోబెట్టి, నిజంగా నీకు ఇష్టం లేదా అన్నారు. నిజంగా ఇష్టం లేదన్న, డాక్టర్ అవటం ఇష్టం లేదు నాకు. మరి ఏమవుతావు? యాక్ట్రెస్ అవుతావు. మన ఇంటా వంట లేదు, మనం వినలేదు అసలు అవి, రేపు ప్రొద్దున తలదించుకోవాల్సిన పనులు వస్తాయి, వద్దమ్మా మనకి అన్నారు. అప్పుడు నేను ఒక్కడే చెప్పా, మీరు తలదించుకోకుండా నేను మాట ఇస్తా, ఆ మాట తప్పను, ఆ లిమిట్స్ దాటను, ఎలా ఉండాలో అలా ఉంటాను. అలాగే టిల్ నౌ ఐ నెవర్ టచ్ డ్రింక్స్, ఐ నెవర్ డిడ్ ఎనీ సార్ట్ ఆఫ్ అదర్ థింగ్స్, జస్ట్ క్లీన్ చిట్తో ముందుకెళ్తూ ఉంటాను అంతే. దానికి మా డాడీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ కళంకితలో అనుకుంటా ఒకసారి ఒక సీన్ చూసారు, ఆయన నా మీద యాసిడ్ పోస్తారు. పోసినప్పుడు ఈ అమ్మాయి బ్లైండ్ అయిపోద్ది అండ్ మొత్తం యాసిడ్ అయి కాలిపోద్ది అనమాట ముఖం. ఓకే. షీ ఈజ్ అ హీరోయిన్, షీ ఈజ్ వెరీ మచ్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ బ్యూటీ అనమాట. నేను అందంగా ఉన్నానన్న అహం ఉంటుంది అమ్మాయికి. అలాంటి అహాన్ని కరిగించేస్తారు. అప్పుడు ఏడుస్తుంది పట్టుకొని, చూసి గట్టిగా అరిచి. ఆ సీన్ చూసి మా డాడీ నన్ను పట్టుకొని ఏడుస్తూనే ఉన్నారు. నేను ఏడుస్తూనే ఉన్నా, మా డాడీ ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాల. వాడు హ్యాపెండ్ అంటే అప్పుడు చెప్పారు, చాలా మంచి నటి ఉందమ్మా నీలో, నిజంగా నేను ఒప్పుకోకపోయి ఉంటే ఒక నటిని చంపేసినట్టు అయి ఉండేది. ఐ రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి. దట్ డే ఐ థాట్ ఈ రోజుకి నాకు ఒక అవార్డు రాలేదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ ఫర్ దాట్. నేను బయటికి వచ్చానంటే జనాలు నాతో మాట్లాడతారు కదండి, రోజుకు 100 అవార్డులు వస్తాయి నాకు, రోజుకు 1000 అవార్డులు వస్తాయి నాకు. అలా మా నాన్నగారు ఇచ్చిన అవార్డుని అపురూపంగా దాచుకున్నాను నా గుండెలు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మరి స్టార్టింగ్ ఎలా? డాన్సర్, నేను డాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్ డాన్స్. సో ఆ డాన్స్ ఇలా లాగింది. ఇది ఒక మూవీలో కూడా అసలు చాలా బాగా చేశారు ఆ సాంగ్ లో కూడా. అవును, ఓకే. అందువల్ల బాగా వచ్చేసింది. అందులో ఆ డాన్స్ చేసినప్పుడు అందరూ ఒక మంచి హీరోయిన్ అయిపోతావు నువ్వు అట్లా ఎక్కిచ్చి వదిలేరు నన్ను. ఎవరైనా వచ్చి నోట్ రాసుకో వాళ్ళు స్కూల్లోనే, ఏ లిప్స్టిక్ బాగుంటుంది, ఏ కళ్ళకి ఐలైనర్ ఏది బాగుంటుంది, ఇవన్నీ కొట్టి చూసుకునేదాన్ని అనమాట నేను. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఈ కంటికి వాళ్ళు ఎలా పెట్టుకున్నారు, శ్రీదేవి గారు ఎంత అందంగా ఎలా ఉన్నారు, జయప్రద గారు ఎంత అందంగా ఐబ్రో గీసుకుంటారు, ఇట్లా వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్. జనరల్గా నేను ఐఎమ్ ఏ టాపర్, బాగా చదువుకుంటా, కానీ ఇష్టంగా ఉండదు. మా నాన్న బాధపడతారు కాబట్టి రాయాలి, చదువుకో, రాసేసామా అయిపోయింది అంతే, ఇంకా దాని గురించి ఆలోచన లేదు మళ్ళీ. బట్ ఇది అలా కాదు, అబ్బా రేపు వాళ్ళు ఏం చేస్తారు, రేపు ఆ సినిమా చూడాలి, రేపు చూసి నేర్చుకోవాలి, ఇలా ఉండాలి, అవన్నీ వచ్చి అద్దం ముందు నేను చేసుకునేదాన్ని మళ్ళీ. I used to do all the things, whatever they do, all the heroines, I used to do in front of my mirror. Okay. She's my best friend. మిర్రర్తో మాట్లాడుకునేదాన్ని. ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తున్నా, బే ఎవరు లేదు ఏం లేదు, ఊరికి పాట పాడుకుంటున్నా, ఏం చేస్తాను అనేదాన్ని. సో అట్లా డాడీకి ఐ ఓపెన్ మై హార్ట్, ప్లీజ్ బ్లెస్ మీ. నేను చూస్తా ఒక 2 years, నేను సక్సెస్ కాలేదంటే వచ్చేస్తాను, శుభ్రంగా పెళ్లి చేస్తాను అన్నారు కదా, చేసేసుకోండి, నేనేం చేయను. దెన్ నేను వచ్చాను. కన్నడ చేసిన తర్వాత కన్నడలో అందరూ పెద్దగా వయసు పెద్ద హీరోలు ఉన్నారు. అయితే అంబరీష్ గారు ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు, అమ్మా నువ్వు యంగ్స్టర్ కాబట్టి ఫస్ట్ మలయాళం వెళ్ళు, నీ జోడి ఉన్న హీరోలు దొరుకుతారు, తర్వాత తమిళ్కి వెళ్ళు, అక్కడ నీ దీనికి సరిపోతారు, ఇక్కడైతే అందరూ నీకు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారని పంపించారు. సరే అక్కడి నుంచి వచ్చేసాను. మలయాళం చేశాను, ఒక 6 సినిమాలు చేశాను, తమిళ్ ఒక 4 చేశాను. అప్పుడు కరెక్ట్గా నాకు తోట మధు గారు పరిచయం అయ్యారు. అంటే ఐ యూస్ టు డూ జాగింగ్ ఇన్ ద పార్క్, దాని నిండా మన తెలుగోళ్ళే ఉంటారు చెన్నైలో, మా ఇంటి వెనక అనమాట. సో సైకిల్ బేబీ అని పేరు నాకు, రోజు సైకిల్ తొక్కుంటే వెళ్ళేదాన్ని. అండ్ మాధురి దీక్షిత్ స్టైల్ ఉండేది నాకు. ఈ అమ్మాయి భలే ఉంది, ముక్కు భలే ఉంది, ఈ అమ్మాయికి కసక్లాగా ఉంది, కొత్త అమ్మాయి ఏంటి ఇంట్రడ్యూస్ ఇస్తామని పోకూరు బాబురావు గారు, చలపతిరావు అంకుల్ ఎప్పుడు చెప్పేవారు, మంచి సంస్థకి వెళ్ళాలి నువ్వు అనేసి. అంటే వీళ్ళందరూ తిరిగేవాళ్ళు అనమాట. అక్కడ చూశారు నన్ను రేలంగి నరసింహరావు గారు. ఆ లోపల తోట మధు గారు తనకి ఏదో బాగాలేదంటే డాడీతో కనెక్ట్ అయ్యి మెడిసిన్ తీసుకున్నారు. ఆ టైంలోనేనా మీ వెంట పడింది సైకిల్ వెంట? అప్పుడే ఆ వెనకాల నేను అప్పుడే బ్యూటీ పార్లర్ వెళ్దామని వెళ్తుంటే ఇలా పెట్టుకుని, మామూలుగా అంబాసిడర్ కార్స్ కదా అప్పుడు, ఇట్లా పెట్టుకుని బయటికి ఒక ఆయన నల్లగా ఉన్నాడు,
చూడంగానే బాబోయ్ అనేలాగా భయం వేసేలాగా ఉన్నాడు. ఇలా పెట్టుకొని బాగా ఒకలాగా ఇలా చూస్తున్నాడు అనమాట. చూస్తే నేను ఇట్లా వెనక్కి తిరిగి చూసినప్పుడు సంబడీ ఈజ్ ఫాలోయింగ్ మీ అన్న ఫీల్ వస్తుంది కదా మనకి. అలా చూస్తున్నప్పుడు ఎవరి ముసలాయన నన్ను చూస్తున్నాడు అనుకున్నా. తర్వాత ఒక ఏదో రాకూడని ఆలోచన ఒకటి వచ్చింది నా బ్రెయిన్లోకి. బాబోయ్ అనుకొని ఇంకా సైకిల్ స్పీడ్ పెంచితే వాళ్ళు పెంచేశారు. నేరుగా వెళ్ళిపోయి బ్యూటీ పార్లర్లో పడేస్తే ఆవిడ మంచి ఆవిడ ప్రేమ ఆంటీ అని. ఆంటీ ఎవడో నా వెనకాల పడ్డాడు ముసలాడు, ఎలా వస్తున్నాడో అసలు నేను భయపడి పరిగెత్తుకొచ్చాను. ఎవడాడు, నేను చూసుకుంటాను రా నువ్వు అని. నేను రాను, నేను లోపలే ఉంటాను అని. అప్పుడు ఆవిడ బయటకు వెళ్ళి బాగా తిట్టేసింది ఆయన. తిట్టేశాక ఆయన వచ్చి రాని తెలుగు తమిళం కలిపి మాట్లాడుతున్నాడు. అమ్మ ఎందుకు తిడుతున్నారు తల్లి, ఇంకా నయం కొట్టారు కాదు. రేలంగి నరసింహరావు గారు అనే డైరెక్టర్ ఒక సినిమాకి అమ్మాయిని కావాలనుకున్నారు. దాసరి దర్శకత్వంలో ఈయన చేస్తారు, ఆ అమ్మాయి కావాలన్నారు. అంటే అవునా, మరి ఎందుకు మా అమ్మాయి ఎంత భయపడింది? పూజ ఇట్రా అంది. నేను రాను అంటే కాదు నీకు సినిమా వచ్చిందంట, వాళ్ళు వచ్చింది నీకు సినిమా కోసం అంటే అప్పుడు బయటకు వచ్చాను అనమాట. ఐ వాజ్ ఇన్ ఎల్లో షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. అమ్మా నేనేం చేయట్లేదు, మీ ఇంటి దగ్గర కారు పెడతాము, నువ్వు వచ్చి మీ నాన్నగారితో ఎక్కువ అక్కడికి తీసుకొస్తారు తల్లు, నేను పారిపోతాను ముందని వెళ్ళిపోయారు ఆయన. రాము గారు చాలా మంచి వ్యక్తి. తర్వాత వి బికేమ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఎవ్రీ టైమ్ నమస్కారం తల్లి కొట్టించేదాన్ని శుభ్రంగా నన్ను అంటారు. సో ఐ ఆల్వేస్ షేర్. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం తలుచుకున్నామంటే అది వాళ్ళు ఎక్కడైనా చూసి అనుకున్నారు ఈ అమ్మాయికి నేను గుర్తున్నాను అన్న ఫీల్ వస్తే ఎంత బాగుంటుందో వాళ్ళకి. అందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఓకే. సో అలా నేను ప్రేమకు 10 సూత్రాలు అనే సినిమాకి సెలెక్ట్ అయ్యాను. తీసుకున్నారు. ఆ సినిమా లేట్గా స్టార్ట్ అయింది. ఓకే. జంధ్యాల గారిదిలో ఇది ఏంటది లూనా వనజ. అవును. ఆవా సూపర్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఎవరికి రాదేమో మళ్ళీ. అంత మంచి, ఈవెన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఉంటాను నేను దాంట్లో. 3 రోజులేమో నేను పాప కోసం అని ఒక సినిమాకి వెళ్ళాను వైజాగ్. ఆ 3 రోజులు షూటింగ్ ఆపారు వాళ్ళు. జంధ్యాల గారు నేను చేయను, అమ్మాయి ఉండాల్సిందే ఖచ్చితంగా, అలాంటి క్యారెక్టర్ లింక్ ఉంది ఆ అమ్మాయికి. మెయిన్ లీడ్ కన్నా మీ క్యారెక్టర్ లెంత్ ఉంటుంది, బాగుంటుంది. ఇట్స్ అ వెరీ ఎంటర్టైన్మెంట్. అందులో బ్రహ్మానందం గారు కదా బావ, అసలు జనం నాకు బాగా గుర్తుంది. ఒక షోకి వెళ్ళాం నేను, సిల్క్ స్మిత గారు, బాబు మోహన్ గారు, ఇంకా ఎవరో 5-6 మంది వెళ్ళాము. వెళ్తే సిల్క్ స్మిత గారు నేను కూర్చుంది మొదలు మేకప్ చేసుకుని రెడీ అయి కూర్చున్నాం షోకి. నవ్వుతూనే ఉన్నారు నన్ను చూసి. నాకు అర్థం కాల, నేను హర్ట్ అయిపోయా, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు అని. మళ్ళీ దగ్గరికి వెళ్ళి వై ఆర్ యూ లాఫింగ్ అట్ మీ అంటే నో యార్, ద వే యూ గేవ్ ద ఎక్స్ప్రెషన్ అసలు ఎలా ఇచ్చావంటే వచ్చి ఏంటి వాడు అసలు నిజం చెప్పు నాకు అంటే, ఎవడేంటి బావా దువ్వెన్ను పట్టుకొని ఎవడంటావేంటి, బుద్ధుందా అసలు నీకు అంటావు చూడు, అది అసలు నాకు భలే నచ్చేసింది. షీ వాజ్ సెయింగ్ లైక్ దట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. నేను ఎప్పటికీ కోనేరు రవీంద్ర గారికి రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు. శిలాశాసనం అనే సినిమాలో ఫస్ట్ నీకు క్యారెక్టర్ ఇస్తానమ్మా, ఎలా చేస్తావు అంటానికి. తర్వాత నేను ఐల్ గివ్ యూ యాజ్ హీరోయిన్ అని చెప్పారు. ఓకే. దెన్ ఐ సెడ్ అది ఓన్లీ 4 scenes ఏమో నాకు బ్రహ్మానందం గారికి. యాక్సెప్టెడ్. సినిమా ఫ్లాప్, బట్ నా క్యారెక్టర్ హిట్. రాజశేఖర్ గారిదండి శిలాశాసనం. నా క్యారెక్టర్ హిట్, దాంట్లో అందరిది ఫెయిల్ అయింది. సో అప్పుడు ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి వైజాగ్ నుండి చెప్పారంట కోనేరు రవీంద్ర గారు, ఒకసారి ఆ సినిమా చూడండి, అందులో అమ్మాయి ఉంది, చాలా బాగుంది అమ్మాయిని తీసుకోండి అని. ఆయన లూనా వనజకి ఎలాంటి అమ్మాయిని పెట్టాలి అనే దాంట్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఫుల్ లీడ్ సినిమా అది. వాడి విశ్వనాథ్ గారు హీరోయిన్ అంటే ఏదో క్యారెక్టర్ పరంగా అన్నట్టు, బట్ ఈ అమ్మాయి మెయిన్ అనమాట దాంట్లో. ఎవరిని పెట్టాలి ఆ సినిమా చూసేసిన తర్వాత ఆయన మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఇంట్లో నా ఫొటోస్ అన్నీ కోచ్యాషలు చేస్తున్నాయి అన్నీ తీసి పెట్టుకున్నారు నాన్నగారు. సో అవన్నీ చూసి ఇలాంటి కోతే మాకు కావాలండి అని మాట్లాడేసుకున్నారు. హీ కేమ్ టు వైజాగ్. అమ్మ నువ్వు నాకు ఎల్లుండి నుంచి కావాలి అంటే నేను నాకు ఒక పిల్ల లేదంటే లేదు చాక్లెట్ అలా ఎలా చెప్తారు మీరు అంటే, నేను ప్రొడ్యూసర్ నేను. ఓ అవునా సార్ చెప్పండి డేట్లు మాట్లాడారా అంటే మీ నాన్నగారితో మాట్లాడాను. దెన్ నాన్నగారు డేట్ ఇస్తే నేను వచ్చేస్తాను. వచ్చాక ఫస్ట్ జంధ్యాల గారితో ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఐ యూజ్డ్ టు బి వెరీ పింకిష్ అనమాట. నేను పింక్గా ఉండేదాన్ని.